ఇంకా పెందుర్తికి వచ్చి గల బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన వ్యక్తి. నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టాలో నాకన్నా ఆయన దాంట్లో పిహెచ్డి చేసిన వ్యక్తి. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది 5 సంవత్సరాలు. అమ్మా ఇప్పుడు పులివెందలకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతున్నాడు. అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి. దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఆనాడు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు తీసుకొచ్చారు. పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేటాయించింది. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 6 లేన్ల నేషనల్ హైవే ఏర్పాటు చేశాం. మనకు అవసరమైన పేస్ మేకర్స్, సిటీ స్కాన్ తయారు చేసిన పరిశ్రమల్ని ఏకంగా మెట్టెక్ జోన్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రత్యేకంగా 450 కోట్ల రూపాయలు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా 6,200 టిట్కో ఇల్లు కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తల్లి చూడండి, 5 సంవత్సరాలైనా ఎలా ఉన్నాయి ఆ ఇల్లు, చెక్కు చెదరలా. ఇటుక వాడలే తల్లి, డైరెక్ట్ గా సిమెంట్ పోసారు చంద్రబాబు నాయుడు గారు. షియర్ వాల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ హైదరాబాద్ లో 60-70 అంతస్తులు కట్టే కంపెనీలు వాడతారు. అలాంటి టెక్నాలజీ వాడి 6,200 ఇల్లు కడితే కనీసం పూర్తి చేసి రంగులేసి మీకు ఇచ్చేదానికి మనసు రాలేదు ఈ ప్రభుత్వం. ఆ తిట్కో లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందాం. ఇంకా గ్రామాలు కూడా వదిలిపెట్టలేదు. 3,450 ఇల్లు ఆనాడు కేటాయించాం. హుదూద్ కింద 400 హౌసింగ్ కింద 450 ఇల్లు ఇచ్చాం. 6,000 లబ్ధిదారులకి పట్టాలు కల్పించాం. ఇంకా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అన్నగారు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా వేశారు. 3 పుస్తకాలు, ఇది నాకు ఇచ్చింది ఒకటే, ఇంకా 2 ఆయన దగ్గర ఉన్నాయి. 3 పుస్తకాలు వేశారు. కానీ వస్తున్నా బాగండి అయ్యా 2 నిమిషాలు ఓపిక పట్టి స్వామి, డైరెక్ట్ గా రెడ్ బుక్ వచ్చామంటావా? వస్తున్నా. ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసినా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకున్నాం. ఇక్కడ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు, మీ శాసన సభ్యుడు అదీప్ రాజు గారు. ఆయనకి ఎక్కడ భూమి దొరికితే పడిపోతాడు. పెద్దలు అన్నట్టు పొద్దున చెరువు ఉంటుంది, రాత్రికి అది పట్ట అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సెంటు స్థలాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. కొండలు దొరికితే కూడా వదిలిపెట్టాడు. పెద్దలు అన్నట్టు ఇంకొక 2 నెలలు టైం ఉంది కదా, ఇదిగో ఈ కొండ ఆ కొండ కూడా కొట్టేస్తాడు. ఇక్కడున్న బిల్డప్ బాబాయ్ ఏదో పేదవాడిలాగా మళ్ళీ పేద అడుపులు, ఏదో నాకు తెలియనట్టు అమాయకంగా చూస్తాడు. దయచేసి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ బండారు గారు మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే మీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్ కి రిబ్బన్ కట్టింగ్ కొడతాడు. అదేంటో నాకు అర్థం. అంత సమయం ఎట్లొచ్చింది రబ్బా? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, కొబ్బరికాయ కొట్టమంటారు బాబు, ఇట్లా కొట్టుకుంటా పోతే టైం లేదు కదా అనేవాడిని. కానీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్ కి రిబ్బన్ కటింగ్ కొడతాడు. నీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ ఉంటుంది కదా, దానికి రిబ్బన్ కటింగ్ చేస్తాడు బోర్కి. అంటే చూడండి ఆయన స్థాయి ఎలా ఉందో. అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. అందుకే ప్రజలందరినీ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, క్షమించాలి, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటాను. మొదటిది, పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు, తాడి గ్రామానికి నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నా, మెరుగైన R&R ప్యాకేజ్ అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తిట్కో ఇల్లు ఇప్పటికీ పూర్తి చేస్తాను నేను హామీ ఇచ్చా. పెద్దలు కోరినట్టు సభవరం నుంచి శీలానగర్ వరకు 6 లేన్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రారంభం కాని పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా అవసరమైన మేరకు
పట్టాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ